ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో పసిపిల్లలు దృష్టి దోషం వల్ల, గ్రహబాధల వల్ల, భూతబాధల వల్ల అతిగా ఏడవటం, పాలు కక్కుకోవడం, పాలు తాగకపోవడం, ఇలాంటి శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉండడం, కొంతమంది పిల్లలు శుష్కించిపోవడం అంటే బక్కగా అయిపోతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాతకుడికి చంద్రబలం అంటే చంద్రుడి యొక్క బలం కూడా తక్కువ ఉందని అర్థం. అలాంటప్పుడు మనం ఏ రోజునైతే చంద్రబలం ఉంటుందో అంటే చంద్రబలం ఉన్న రోజు రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో మీరు గురువారం రోజున గానగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కాయని సంపాదించుకోండి. గానగ కాయని పసిబిడ్డ మొలలో మలదారం ఇస్తాం కదా, ఆ మలదాడికి కట్టండి. ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి, సమస్యల నుంచి బయటపడతారు. అలాగే పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు. నిరంతరం ఆరోగ్యంతో పాటు ఎటువంటి దుష్టగ్రహ బాధలు కూడా వారి మీద పనిచేయవు. శరీరం కూడా చక్కగా ఎదుగుదల కనిపిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చేసేవారు ఇప్పుడు మానేశారు. ఎవరైనా ఇలాంటి చేసేవారు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.